రేపు ఆదివారం అలానే కాకుండా మనకు పౌర్ణమి ముందు వస్తుంది. కాబట్టి ఏంటంటే రాత్రి పడుకునే ముందు దిండు కింద ఇది పెట్టి పడుకోండి. తెల్లవారేసరికి నోట్ల కట్టలు వచ్చి పడతాయి. మీ జీవితం మారిపోతుంది. మీ సమస్యలన్నీ కూడా పోయి మీకు అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే గనకనండి ఆదివారం పూట చక్కగా రాత్రికి నిద్రించేటప్పుడు ఎవరైతే దిండు కింద ఇది పెట్టుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి కూడా తిరుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. ఎందుకంటే ఈ విధంగా పెట్టుకోవటం వల్ల మనకుండే కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయండి. అంటే పర్సనల్గా కూడా కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి. అలానే కాకుండా ఇంట్లో కష్టాల పరంగా కూడా కావచ్చు. అంటే పడుకుంటే కొన్ని ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. కొంచెం ఏంటంటే కనుక కలలు రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటి నుంచి కొన్ని సమస్యల నుంచి కూడా మనం బయటపడటానికి ఈ పరిహారం అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఆదివారం పూట ఈ యొక్క పరిహారం చేయండి. చేసేసి మీకుండే సమస్యలు కావచ్చు, కష్టాలు, ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోండి. చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఆదివారం అంటేనే ఏంటంటే కనుక దరిద్రాన్ని తీసేసుకునే రోజుగా పరిగణిస్తారు. అంటే ఈ రోజు మన పెద్దవారు అంటే కావచ్చు, లేదంటే మన ఇంట్లో మన పూర్వీకులు కావచ్చండి, మనకు తెలిసే ఉంటుంది, మన అమ్మలు కూడా చేస్తూ ఉంటారు. ఆదివారం ఉంది కాబట్టి దిష్టి తీయటం, లేదంటే కనుక కొన్ని విధి విధానాలను ఆచరించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే కనుక ఆదివారానికి అతీత శక్తి ఉంటుందని ఒక నమ్మకం. ఇదేంటంటే మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుంది. ఆదివారానికి అతీత శక్తి ఉంటుంది కాబట్టి ఆదివారం రోజున ఏదైనా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆదివారం అమావాస్య ఒకటే అని చెప్తూ ఉంటాయి కొన్ని శాస్త్రాలు. ఎందుకంటే అమావాస్యకి ఎంతైతే పవర్ ఉంటుందో ఆదివారానికి కూడా అంతే పవర్ ఉంటుంది కదండి. అందుకే మనం దిష్టిని తీసేసుకుంటాం. కొన్ని ఏంటంటే కనుక చెడుని తొలగించుకోవడానికి ఆదివారాన్ని ఎంచుకుంటాం. ఆదివారం రోజు సంధ్యా సమయంలో ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు అంటే ఇలా మన పిల్లలకు కావచ్చు, మనం కావచ్చు, అంటే ఇలా కొన్ని పరిహారాలు కూడా మనం ఆచరిస్తూ ఉంటాం కదా. కాబట్టి ఆదివారం కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు, శక్తివంతమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా చెడుని తొలగించుకునే రోజుగా ఆదివారాన్ని పరిగణిస్తారండి. ఆదివారం ఏంటంటే కనుక సూర్యదేవుడి కూడా అంకితం చేయబడే రోజు. ఈ రోజున ఉదయం సూర్యుడిని పూజించి ఆరాధించి నమస్కారాలు చేసుకుని సాయంత్రం ఏంటంటే కనుక మనకుండే ఇబ్బందులు పోగొట్టుకుంటాం. అంటే అంతటి శక్తి ఏంటంటే కనుక ఆదివారం సాయంత్రానికి ఉంటుందని అర్థం అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుకనండి రాత్రికి పడుకునేటప్పుడు మాత్రం మర్చిపోకుండా ఈ యొక్క వస్తువు అండి మీరు ఏమి చేయకండి. మీరు పెద్దగా ఏంటంటే కనుక శ్రమించాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదండి. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట. మీరే ఏంటంటే చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి ఏం చేయండి అంటే కనుక రాత్రికి పడుకునేటప్పుడు ఈ విధంగా ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఎంతలా ఫలితం వస్తుందంటే తెల్లవారేసరికండి మీరే ఆశ్చర్యపోతారు, ఆశ్చర్యానికి గురవుతారనమాట. అంత మంచి ఫలితం పొందగలుగుతారు. నార్మల్గా ఏంటంటే కనుక కొంతమందికండి ఇలా మనము ఏంటంటే ఇందులో 2 పరిహారాలు చెప్పుకుందాం. 2 పరిహారాలు కూడా మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి, మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. ముందు పరిహారం ఏంటంటే కనుక చాలా మంది కూడా అండి సఫర్ అయ్యే పరిహారం. నిద్ర రాదండి, పడుకుంటే నిద్ర రాదు, మళ్ళీ లేచామనుకోండి ఇంకా ఏదేదో మాకు అంటే తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. కొన్ని ఏంటంటే కనుక ఎలా అంటే ఏదో కళ్ళ ముందు నుంచి పోయినట్టు, అలానే కాకుండా ఎవరో వచ్చినట్టు, నీడ కనిపించినట్టు, పడుకుంటే మా మీద ఎవరో వచ్చి కూర్చున్నట్టు, అంటే మేము రక్తాన్ని చూసినట్టు, ఏదో చూడరానివన్నీ కూడా చూసినట్టు. ఈ కళల వల్ల ఏంటంటే మేము చాలా సఫర్ అయిపోతున్నామండి, మేము చాలా బాధపడిపోతున్నాం, అసలు మాకు ఎందుకు వస్తున్నాయి ఈ కళలని కొంతమంది ఏంటంటే ఇబ్బంది పడతారు కదా. అలాంటి వాళ్ళు బండ గుర్తు పెట్టుకోండి. ఈ పరిహారంతో ఇంకా మీకు కళలు అనేవి రావు, ముఖ్యంగా చెడు కళలు అనేవి రావు. కొంతమంది ఏంటంటే కనుక ఇక్కడ మనం సైన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఏంటంటే మనకు పడుకున్న తర్వాత చిన్న మెదడు అనేది యాక్టివేట్ అవుతుందండి. మనం చూసిందే రిపీట్గా ఏంటంటే కళ వచ్చిందనుకోండి, చిన్న మెదడు ఏంటంటే కనుక షార్ప్గా ఉందని అర్థం. అలానే కాకుండా మన చిన్న మెదడు అంటే పనిచేస్తూ ఉంటుంది. పడుకున్న తర్వాత మన బాడీ పార్ట్స్ అన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయండి. కాబట్టి మన అవయవాలు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి అవి రిపీట్ చేస్తున్నాయని అర్థం. ఒకవేళ అలా కనుక మీకు ఉన్నట్టయితే అదేం పెద్దగా ఇబ్బంది కాదు. లేదు మేము చూడనివి కూడా అండి మమ్మల్ని అయితే ఇబ్బంది పెడుతున్నాయి అనుకుంటే మాత్రం అది చెడని అర్థం అండి. ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి, అది చెడని అర్థం అనమాట. ఆ చెడు ఏంటంటే కనుక ఎవరైనా సరేనండి, ఇప్పుడు కొంతమంది ఉంటూ ఉంటారు, కొంతమందికి ఈ విషయాలు తెలుసుంటాయి, కొంతమందికి తెలియవు. కొంతమంది మనం అంటే గిట్టని వారు ఉంటారు, మనతోనే బాగుండి మనని ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టేవారు కూడా ఉంటూ ఉంటారు. మనం సర్వసాధారణంగా ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. కాబట్టి మనమండి కొంతమంది మనం బాగుపడితే చూడలేరు, మనం బాగుంటే ఓర్వలేరు, మనం కొంచెం బాగా బ్రతికినా కొంచెం ఏంటంటే ఇలా ఉన్నోళ్ళలాగా కనిపించినా కానీ ఓర్వలేరు అనమాట. మనం పేదోళ్ళమైనా సరేనండి, కొంతమంది ఏంటంటే కనుక ఇంకా వీళ్ళు పేదరికంలోనే కూడుకుపోవాలని కొన్ని ఏంటంటే పరిహారాలు మన మీద చేస్తూ ఉంటారు. కొన్ని తాంత్రిక పరిహారాలు కూడా మన మీద ఏంటంటే చేస్తూ ఉంటారు. అలా చేయించినప్పుడు ఏంటంటే కనుక ఇలాంటివి మనం ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట. అలా వచ్చినప్పుడు చాలా బాధపడాల్సిన సమయం అనేది ఉంటుంది, చాలా బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది అనేది కలుగుతుంది.
జరుగుతుందన్నమాట. ఇలా కళల్లో ఏదో వచ్చినప్పుడు ఏంటంటే భయపడిపోతూ ఉంటాం. అది నిజం జరుగుతుందేమో, కళ వచ్చినప్పుడు నిజంగానే మేము ఏదైనా అవుతుందేమో అని కొంతమంది అంటే ధైర్యంగా ఉంటారు, కొంతమంది అధైర్యంగా ఉంటారండి. అందరూ కూడా ఏంటంటే కనుక ధైర్యంగా ఉండాలని రూల్ ఏమీ లేదు కదా. కొంతమంది భయపడతారు, కొంతమంది భయపడరు. కొంతమందికి ఏంటంటే ధైర్యం ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి ధైర్యం అనేది ఉండదు. అంటే ఇలా ఉండదు కాబట్టి ఏంటంటే కనుక ఆ కళ వచ్చినప్పుడు కొంచెం బాధపడతారు. కాబట్టి మీ దగ్గరికి చెడు కళలు రాకూడదు, చెడు కళల నుంచి మీకు విముక్తి కలగాలి. కళలు అనేది ఏంటంటే కనుక పులి స్టాప్ అనేది పడిపోవాలి. నార్మల్గా ఒక 2 సార్లు మనం గమనిస్తాం, మూడోసారి గమనించి ఏం చేస్తాం, కళ వచ్చినప్పుడు ఏదైనా కనిపిస్తే మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం యంత్రం వేయించుకోవటం కానీ లేదంటే మంత్రం వేయించుకోవటం కానీ చేస్తాం. అది చేసినప్పుడు కూడా మాకేంటంటే కనుక వస్తూనే ఉందండి, అయినా కానీ మాకు ఇబ్బంది అయితే పోవటం లేదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక రాత్రికి పడుకునేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరు పడుకునే ఒక అర్ధగంట ముందండి, గంట ముందైనా సరే అర్ధగంట ముందైనా సరే మీ మొబైల్స్ చూడటం కానీ లేదంటే కనుక వాటి గురించి వీటి గురించి అంటే మాట్లాడటం ఇలాంటివి చెయ్యకండి. నార్మల్గా పనులు అయిపోయిన తర్వాత మీ పనులన్నీ చేసుకున్న తర్వాత ఒక అర్ధగంట ముందే మొబైల్ ఆఫ్ చేసేసి మీరు పడుకోండి. అలాంటప్పుడు కూడా మీకు ఏంటంటే కళలు రాకపోవచ్చు. మాట్లాడుకుంటాం, అక్కడ అది జరిగిందంట ఇన్సిడెంట్, ఇక్కడ ఇది జరిగిందంట అన్నట్టుగా మనం మాట్లాడుకుంటాం. అలా మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుందంటే అందులో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. అది కూడా మనకి ఏంటంటే కొన్నిసార్లు కళ రూపంలో వస్తుంది. ఇవి అన్నీ కూడా జాగ్రత్త పడాలండి. ఇవన్నీ కూడా జాగ్రత్త పడితేనే మనకు రావు. కొంతమంది వీక్ ఉంటారు, కొంతమందికి గ్రహాల బలం అనేది ఉండదు, స్థితిగతులు బాగుండవు, ఎప్పుడు ఏదో ఒక రకంగా సమస్య, ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటుంది కొంతమందిని మనం చూసుకున్నట్టయితే. కాబట్టి ఏంటంటే అలాంటి వాళ్ళకు తొందరగా ఎఫెక్ట్ అనేది అవుతుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక రాత్రికి పడుకునేటప్పుడు ఒకవేళ ఈ విధంగా కళలు వస్తున్నాయి, కళల్లో ఏదో కనిపిస్తుంది, మా పక్కనే కూర్చుంటుంది, మా పక్కన పడుకుంటుంది, మమ్మల్ని ఇబ్బంది పెడుతుందండి, కళల పరంగా మేము చాలా సఫర్ అయిపోతున్నాం, ఒక్కసారి లేస్తే ఇంకా నిద్ర అనేది రాదండి, నిద్ర అనేది పట్టదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక రాత్రికి పడుకునేటప్పుడు పసుపు కొమ్ము ఉంటుంది కదండి, పసుపు కొమ్ము ఏంటంటే కనుక తీసుకోండి. ఒకటే చాలు, ఎక్కువగా ఏం అవసరం లేదు. ఒక పసుపు కొమ్ముని తీసుకోండి. నార్మల్గా పసుపు కొమ్ము తీసుకుంటే స్ట్రేట్గా అంటే పసుపు కొమ్ము కొంచెం వంకరగానే ఉంటుంది. అంటే మనము తీసుకునే పసుపు కొమ్ముని ఏంటంటే కనుక పుచ్చులు లేకుండా చూడండి, గుర్తుపెట్టుకోండి. దానిపైన పుచ్చులు కానీ దానికి కొంచెం డ్యామేజ్ కానీ లేకుండా చూసుకోవాలి. అలా ఉంటేనే పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. మీరు అనుకోవచ్చు పసుపు కొమ్ముతో కళలన్నీ కూడా పోతాయా, మరి మంచి జరుగుతుందా అంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చడానికి పసుపు అనేది ది బెస్ట్గా పనిచేస్తుంది. పసుపుని మించింది ఇంకా ఏది లేదన్నమాట. శాస్త్రాల్లో కావచ్చు, తంత్రశాస్త్రంలో పసుపుకి ఇచ్చిన ప్రాధాన్యత ఇంకా దేనికి ఇవ్వరు. అంటే పసుపు అంటే నార్మల్గా పసుపు పొడి కాదండి, పసుపు కొమ్ము ఏంటంటే చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుందన్నమాట. అలా మీరు పసుపు కొమ్ముని తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక ఆ పసుపు కొమ్ము మీదండి మీరు ఓం శ్రీం ఇంతే రాయాలి. ఓం శ్రీం అని మీరు బ్లాక్ పెన్నుతో కానీ మీ దగ్గర ఏ పెన్ను ఉంటే ఆ పెన్నుతో చిన్నగా రాయండి. అలా రాసేసిన తర్వాత ఏం చేయండి అంటే కనుక ఆ పసుపు కొమ్మునండి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. అంటే చెడు కళలు రాకూడదు, కళల వల్ల మేము ఇబ్బంది పడకూడదు, కళల వల్ల మేము సఫర్ అవ్వకూడదు, మాకు అసలు కళలే రాకూడదు. నార్మల్గా మీకు అంటే మంచి కళలు వస్తే మంచి జరుగుతుంది, చెడు కళలు వస్తే చెడు జరుగుతుంది. కొంతమందికి జరుగుతుంది, ఏదో బండి మీద నుంచి కింద పడ్డట్టు వస్తే అది ఖచ్చితంగా కొంతమందికి ఏంటంటే కనుక జరిగి తీరుతుంది. అలా రాకూడదు కదండి. కళలో ముందుగానే మనకి ఏంటంటే కనుక కొన్నిసార్లు చెడు అనేది జరిగినప్పుడు మనకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది కదా. కాబట్టి మీరు అలాంటివి జరగకుండా ఉండాలి. అంటే ఇలా భూతాలు, పేతాలు, ఆత్మలు ఇలాంటివి కనిపించకుండా ఉండాలి, మాకు మంచి నిద్ర పట్టాలి, మాకు బాగుండాలనుకునేవారు పసుపు కొమ్ముని తీసుకొని దానిపైన ఓం శ్రీం అంటే రాసేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఆ పసుపు కొమ్ముని దిండు కింద పెట్టుకొని పడుకొని తెల్లారి లేస్తారు కదా. అలా లేచిన తర్వాత ఏం చేయండి అంటే కనుక తల చుట్టూదా 11 సార్లు ఎడమ చేతిలో పట్టుకోండి, కుడి చేతిలో పట్టుకోకండి. అలా పట్టేసుకొని 11 సార్లు తిప్పి ఏంటంటే కనుక దూరంగా పడేయండి, ఇంట్లో పడేయకూడదు. ముందుగా మీరు మళ్ళీ ఆ పసుపు కొమ్ముని ఇంట్లో పెట్టుకోకూడదండి. వెంటనే మీరు లేస్తారు కదా, మీ యొక్క అంటే నిద్రలో నుంచి మనం ఇలా పక్కలో నుంచి అంటే లేస్తాం కదా, మనం పడుకున్న దగ్గర నుంచి లేచిన అంటే సెకండ్స్లోనే ఆ పసుపు కొమ్ముని పట్టుకొని మనం ఏంటంటే కనుక 11 సార్లు తల చుట్టూ తిప్పి ఆ తర్వాత పసుపు కొమ్ముని దూరంగా విసిరేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, రాత్రంతా కూడా ఏదైతే చెడు ఏర్పడిందో, దేనివల్ల మనం సఫర్ అయ్యామో ఇది పెట్టుకున్న రోజు మాత్రం మీకు ఏం జరగదు. ఇది మాత్రం బండ గుర్తు మీరు పెట్టుకోండి. ఇంకా కావాలంటే ఒకవేళ లేదండి జరిగిందంటే కనుక కొంచెం మనకు స్థితిగతులు బాగుండాలండి. అంటే ఒకటేసారికి ఫలితం వస్తుందని చెప్పలేం, అలానే కాకుండా రాదని కూడా మనం చెప్పలేం. ఖచ్చితంగా అయితే మార్పుని చూస్తాం. ఇది చేసిన తర్వాత ఒక రాత్రి నిద్రపోయిన తర్వాత తెలుస్తుంది. కొంతమందికి ఏంటంటే ఇది పెట్టి పడుకోవడం వల్ల కూడా అంటే కళలు అనేవి రావు, కొంచెం మంచి జరుగుతుంది. అలానే కాకుండా హాయిగా నిద్ర పడుతుంది, ప్రశాంతంగా ఉంటుంది, బరువు దిగిపోయినట్టు, భారం తగ్గిపోయినట్టు, అంటే ఏదో ఇంకా తెలియని ఒక ఉత్సాహం, ఆనందం అనేది కూడా కలుగుతుందండి వాస్తవానికి చెప్పాలంటే. కాబట్టి ఇలా పసుపు కొమ్ముని పెట్టి పడుకొని ఆ తర్వాత తెల్లారి లేచిన తర్వాత దాన్ని పడేయండి. ఇలా పడేసిన తర్వాత ఖచ్చితంగా స్నాన కార్యక్రమాలు చేసేసి దైవారాధన చేయాలి. అంటే దీపం పెట్టడం కానీ, పౌర్ణమి కూడా ఉంది కదా మళ్ళీ తెల్లారి, కాబట్టి దీపం పెట్టుకోండి. శివుడికి కావచ్చు, మీ ఇష్టదైవానికి ఎవరికైనా కావచ్చు, దీపారాధన పెట్టేసుకోండి, సరిపోతుందన్నమాట.
ఇంకా చూడండి ఆ రోజు నుంచి మీకు కొంచెం అంటే కళలు తగ్గుముఖం పట్టినట్టే, ఇంకా మీకు మంచి జరిగినట్టే, ఇంకా ఇబ్బందులు అనేవి లేవనమాట. ఇంకా మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారు. కాబట్టి ప్రయత్నించండి, ప్రయత్నించేసి ఖచ్చితంగా ఫలితం పొందండి. మార్పులు చేర్పులు ఏంటంటే కనుక మీ కళ్ళతోనే మీరు చూస్తారనమాట. ఇంత ఫలితం వస్తుందా ఈ యొక్క పసుపు కొమ్ము, మేమైతే వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టాము, పరిహారాలు చేయించుకున్నాం కళలు రావద్దని, యంత్రాలు వేయించుకున్నాం, అయినప్పుడు కూడా మాకైతే ఏం అంటే మంచి జరగలేదండి. అన్ని ఇబ్బందులే కానీ అన్ని బాధలే కానీ ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే మాకు పోలేదండి. ఇంకెక్కువైనాయి కానీ తక్కువైతే కాలేదండి సమస్యలు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారండి. నిజమంటే ఆశ్చర్యానికి గురవుతారు. 100% ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఒకవేళ మీకు ఈ వారం కొంచెం బాగానే ఉందంటే మళ్ళీ వారం ఏంటంటే ఆదివారం ఆటోమేటిక్గా మీ అంతటా మీరే చేసుకుంటారు. ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదనమాట. మీ అంతటా మీరేంటంటే కనుక పరిహారం చేసుకుని ఆశ్చర్యపోతారండి. అంత బాగుంటుందన్నమాట ఈ పరిహారం. పసుపు కొమ్మే కదా, పసుపు కొమ్ముతో ఏం జరుగుతుంది, అసలు పెట్టి పడుకోవచ్చా అనుకొని మీరు ఇలాంటి డౌట్లు పెట్టుకొని మాత్రం అసలు పరిహారం అయితే చేసుకోకండి. చేసుకున్న ఏంటంటే కనుక ఫలితం రాదు కదండి. కాబట్టి మీరు డౌట్లు లేకుండా చక్కగా చేసేసుకుని ఫలితం అనేది పొందండి. ఇది 100% ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మీ సుడిని తిప్పుతుంది. మీరే ఆశ్చర్యానికి గురవుతారు. అలానే ఏంటంటే కనుక ఒకరికి అంటే ఒక్క పసుపు కొమ్ముని మాత్రం పెట్టుకోవాలి అంతే. మళ్ళీ మీకు ఇంట్లో ఎవరికైనా ఇలాంటి ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఇంకో పసుపు కొమ్ము అంటే ఒకటే రోజు అంటే ఇంట్లో వాళ్ళు చేయొచ్చు అంటే చేసుకోవచ్చు. ఎవరిది వాడిది కదండి. కాబట్టి ఎవరిది వాడిది సపరేట్గా చేసుకోవచ్చు, ఏం కాదనమాట. ఇక ఆ తర్వాత రెండో పరిహారం, ఇది కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఎంతలా ఫలితాన్ని తెచ్చిపెడుతుందంటే కనుక మీరు నమ్మలేరండి. అంత మంచి ఫలితం వితిన్ సెకండ్స్లోనే తెచ్చిపెట్టే పరిహారం అండి. ఎంత బాగుంటుందంటే కనుక మీరు అసలు ఆశ్చర్యానికి గురవుతారు. కాబట్టి ఇప్పుడు చెప్పి ఈ పరిహారం కూడా చేసేసుకోండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి. ఏం చేయండి అంటే కనుకనండి, మనకు నార్మల్గా ఎవరైనా ఇంటికి వెళ్ళినా సరే, లేదంటే కనుక మన ఇంట్లో కూడా అండి మనం కొంచెం మంచి బట్టలు వేసుకుంటే ఏంటంటే కనుక కొంతమంది కనిదిష్టి అండి. అంటే కావాలని ఎవరు దిష్టి పెట్టరు, కావాలని ఎవరు కూడా మనం పాడు చేయరు. కాకపోతే చూపు అంటే చూసే విధానం అనమాట. వాళ్ళలో ఏంటంటే కనుక నెగిటివిటీ ఉంటుంది. కాబట్టి వారు చూసే విధానంలో కొంచెం నెగిటివ్గా అంటే మారి అది మనకు దిష్టిగా ఏర్పడుతుంది, దోషంగా ఏర్పడుతుంది. అలానే కాకుండా కొంతమంది మనం చూసి బాగున్నాం అంటే చాలు మనకి ఏదో అయిపోతూ ఉంటుంది. దిష్టి అనేది ఖచ్చితంగా మానవుడికి తగులుతుంది, తగలదని ఎక్కడ కూడా లేదు. కాకపోతే ఏంటంటే కొంతమందికి తొందరగా దిష్టి అనేది తాకుతుంది, కొంతమందికి అంటే ఆలస్యంగా దిష్టి తాకుతుంది. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళకు దిష్టి తాకుతుంది, మనకు కూడా దిష్టి తాకుతుంది. ఏం చేయాలో అర్థం కాదని మనం నల్లబొట్టు కాటుక పెట్టుకుంటూ ఉంటాం దిష్టి తగలకూడదని. అయినప్పటికీ కూడా తాకుతూ ఉంటుందండి దిష్టి. ఏం చేయాలో అర్థం కాదనుకుంటారు కదా. ఆదివారం పూట మీరు ఏం చేయండి అంటే కనుక తెల్లని కాగితం ఉంటుంది కదా, తెల్లని కాగితం మన ఇళ్లలో ఉంటాయి కదా, వైట్ పేపర్, వైట్ షీట్, అది తీసుకొని దాన్ని 7 సార్లు చింపండి. అలా చింపిన తర్వాత ఏంటంటే కనుక తల చుట్టూదా ఎడమ చేతిలో పట్టుకొని మీరేంటంటే కనుక 7 సార్లు తిప్పి ఆ పేపర్ని సింక్ దగ్గర కానీ లేదంటే మనకు నార్మల్గా వాష్ ఏరియా గచ్చులు అంటాం కదా అక్కడ కాల్ చేసి ఆ బూడిదని ఏంటంటే కనుక నీళ్ళలో పోసేయండి. చూడండి వితిన్ సెకండ్స్ కూడా అవసరం లేదు, అది కాలే లోపే మీ దిష్టి పోతుంది, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది, యాక్టివ్నెస్ అనేది కనిపిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరే ఆశ్చర్యానికి గురవుతారు. ఇంత చిన్న పరిహారం ఇంత మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టిందా అన్నట్టుగా ఆశ్చర్యపోతారు. ఇదేంటంటే అనుభవంతో చెప్పబడ్డ పరిహారం, పూర్వకాలంలో అధికంగా ఆచరించే పరిహారం, ఇప్పటికి కూడా ఆచరణలో ఉంది. చాలా మంది కూడా చేస్తారు. మనం కూడా అంటే ఈజీగా వైట్ షీట్ అండి, మనకు పిల్లలు రాసుకునే బుక్స్ ఇలా ఉంటాయి కదా, అందులో నుంచి ఒక తెల్ల కాగితం తీసుకొని 7 సార్లు చింపాలన్నమాట. ఇలా మీరు అడ్డంగా కూడా నిలువుగా కూడా ఎలాగైనా సరే చింపండి, కానీ 7 ముక్కలుగా చేయకండి. ఇలా పేపర్ని అంటే పూర్తిగా ముక్కలు చేయకుండా కొంచెం ఇలా అంటే లాస్ట్ వరకు చివరి వరకు చింపకుండా మధ్య భాగాన్ని వరకు అండి ఒక అంటే ఇంచ్ గ్యాప్ వదిలేసి మీరంతవరకు 7 సార్లు చింపేసి తల చుట్టూ తిప్పి కాల్ చేస్తే వితిన్ సెకండ్స్లో రిజల్ట్ వస్తుంది. మీ సుడి తిరిగిపోతుంది. పిల్లలు పెద్దవారు ఎవరైనా చేయొచ్చు. ఎవరికి వారు సపరేట్ చేసుకుంటే ఇంకా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట.